236 పోస్టులు. అదేవిధంగా గ్రామ పాలనా అధికారులు ఉన్న వివిధ డిపార్ట్మెంట్లలో వీళ్ళందరినీ అడ్జస్ట్ చేసి 10,954 పోస్టులు శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో. అదేవిధంగా గ్రూప్ 1 2011 ఉమ్మడి రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు, ఫలితాలు ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు అధ్యక్ష. ఆనాడు 23-24 ఏళ్ళు ఉన్నోడు 15 ఏళ్ళు అంటే 37 ఏళ్ళు వచ్చినాయి అధ్యక్ష. పిల్లలు కూడా అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అయిపోయి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలోనే 563 గ్రూప్ 1 పోస్టులు ఇవ్వలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో 563 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రిలిమ్స్ చేసి మెయిన్స్ చేసి రిజల్ట్స్ పెట్టి ఈరోజు రిజల్ట్స్ ఇచ్చి 563 గ్రూప్ 1 అధికారులను నియమించడానికి పునాదులు వేసినాం. రాబోయే 30 రోజుల్లో తెలంగాణకు 563 గ్రూప్ 1 ఉద్యోగస్తులు రాబోతున్నారు అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, గ్రూప్ 2లో కూడా లక్షలాది మంది సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తుంటే 783 పోస్టులు గ్రూప్ 2లో కూడా ఇవ్వడానికి రోజు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అదేవిధంగా గ్రూప్ 3 1365 పోస్టులను అభ్యర్థులను తొందరలోనే నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష. 11,000 డిఎస్సి పోస్టులు ఇచ్చినాం అధ్యక్ష. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రాబోయే 40 రోజుల్లో నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష. ఇది యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి. మా ఉద్యోగాల కోసం కాదు, ఏ ఎల్పీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో నేను నా మంత్రివర్గ సహచరులు అదే ఎల్పీ స్టేడియం సాక్షిగా తలలు లెక్కబెట్టి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ఇది అని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు ఉండి ఇంకా ఏమైనా వారి అనుభవాన్ని రంగరించి 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న చంద్రశేఖరరావు గారు కొన్ని సూచనలు చేసి వారి అనుభవాన్ని ఒకవేళ తెలంగాణ ప్రజలకు వినియోగించుంటే నాకేం అభ్యంతరం లేకపోతుండే అధ్యక్ష. వారు వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, వారికి ఉన్న పరిణతి వేరు. వారు సూచనలు ఇస్తే నేర్చుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. నేను జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన, మంత్రికి ఎప్పుడు పనిచేయలేదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా చేస్తున్నాను. నేను కూడా ఏదైనా సూచన ఇస్తే తీసుకుంటా అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిన, నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినరు, వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రులు అయినా కూడా పరిపాలన అందించలేదా అధ్యక్ష? సో నువ్వు అయినావు కాబట్టి నీకేంది లేదు, నువ్వు కాబట్టి దిగు, నీది మా సామాజిక వర్గం కాబట్టి కాదు కాబట్టి నీకు తెలివి లేదు. ఏంటి అధ్యక్ష ఇది? అందుకే అధ్యక్ష విద్యా వ్యవస్థ, ఉద్యోగాలే కాదు ఈరోజు విద్యా వ్యవస్థ మీద కూడా మాట్లాడుకుందాం అధ్యక్ష. ఈ విద్యా వ్యవస్థలో 29,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 26 లక్షల మంది స్టూడెంట్సే ఉన్నారు అధ్యక్ష. విద్యాశాఖలో అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలు 2014-15లో 24,85,000 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. నాడు 2023-24 సంవత్సరానికి వచ్చేవరకల్లా 18,06,000 మంది విద్యార్థులు అయినారు అధ్యక్ష. 27.30% ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తగ్గిపోయినారు అధ్యక్ష. దాదాపుగా 7 లక్షల మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు 24,85,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణలో విద్యార్థులు చదువుకుంటుంటే 23-24 సంవత్సరానికి ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు ఇంతకుముందు వారు విద్యాశాఖ పట్ల ముఖ్యమంత్రి గారు సమయం లేదు, శాఖను పట్టించుకుంటలేరన్నారు. వివరాలు మా బట్టి గారు చెప్పిండ్రు, అంత లోతుకి వెళ్ళదలుచుకోవాలి. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నా, వారు బాధ్యత తీసుకున్న రోజు 24,85,000 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళు దిగిపోయే నాటికి అది 18,06,000 మందికి పడిపోయింది అధ్యక్ష. 27.30% విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో పడిపోయినరు. ఈరోజు ప్రైవేట్లో 11,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 36 లక్షల విద్యార్థులు చదువుకుంటుంటే 29,000 పాఠశాలలు ప్రభుత్వంలో ఉంటే 24 లక్షల మంది ఈరోజు ప్రభుత్వంలో లెక్కలు తేలుతున్నాయి అధ్యక్ష. రెసిడెన్షియల్, ప్రైవేట్ స్కూల్, రెసిడెన్షియల్ అండ్ డే స్కూల్స్ మొత్తం లెక్క కడితే
ఇంత నిర్వీర్యాన్ని చేసి మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి అని ఆంధ్ర నుంచి వచ్చిన ఇన్స్టిట్యూట్లకు మొత్తం విద్యా వ్యవస్థని అప్పచెప్పేసి మీరు వదిలేస్తే విద్యా కమిషన్ వేసి ఫీజుల నుంచి స్ట్రక్చర్ చేయాలి, విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని, సమూలమైన మార్పులు తీసుకురావాలని అన్ని రకాలుగా తాపత్రయపడి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టెట్ పరీక్షలు 55 రోజులలో నిర్వహించి 11,000 మంది టీచర్ల నియామకం చేసిన అధ్యక్ష. 10 సంవత్సరాలు ప్రమోషన్లు లేకుండా ఉన్నా, 20 సంవత్సరాలు ప్రమోషన్లు లేకుండా ఉన్నారు, 10 సంవత్సరాలు ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉన్నారు. 20 ఏళ్ళ ప్రమోషన్లను లాంగ్వేజ్ పండిట్స్తో సహా 22,000 మందికి ప్రమోషన్లు ఇచ్చిన 36,000 మంది టీచర్లకు బదిలీలు చేసి చిన్న వివాదం లేకుండా టీచర్ల బదిలీలు చేసిన అధ్యక్ష. ఐఏఎస్లను బదిలీ చేయడం అల్క కానీ టీచర్లను బదిలీ చేయడం ఎంత కష్టమో నీకు తెలియదా అధ్యక్ష? ఎంత చైతన్యం ఉంటుంది వాళ్ళలో? అయినా చిన్న వివాదం లేకుండా 36,000 మంది టీచర్లను బదిలీ చేసిన అధ్యక్ష. 11,000 మంది టీచర్ల నియామకాలను చేపట్టిన, 14 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించిన అధ్యక్ష నేను విద్యాశాఖ బాధ్యత తీసుకున్న తర్వాత. ఇది నా చిత్తశుద్ధి. 40% డైట్ ఛార్జెస్ పెంచిన, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన. ఎవరుంటారు అధ్యక్ష ఈ డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలు లేరా? ఆ పిల్లలు మా పిల్లలైనా పాఠశాలకు వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని సహబంతి భోజనం చేసి నా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నెలకు ఒకసారి ఖచ్చితంగా పాఠశాలలో వెళ్ళి భోజనం చేయండి అని ఈరోజు పర్యవేక్షిస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రకంగా ప్రక్షాళన చేసి పేరుకపోయిన చెత్తను తొలగించి మీరు చేసిన పాపాలను కడుక్కుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని కించపరిచే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్దెకి 58-11,000 కోట్లతో ఇచ్చిన 100 కాన్స్టిట్యున్సీలకు 100 ఇయ్యాలని 20 నుంచి 25 ఎకరాలల్లో ఈచ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు 200 కోట్లు ఇచ్చి ఒక యూనిక్ కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు